హాయ్ అన్న, నీ పేరు? నా పేరు నాగబాబు. నాగబాబు. గుంటూరు. ఎక్కడ? గుంటూరు. సో ఇప్పుడు ఆంధ్ర సైడ్ చూసుకుంటే మంచి పోటీ ఇప్పుడు ఇవ్వడానికి జనసేన టీడీపీ ఉంది కదా వైసీపీ మీద. సో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడతారు? ఆబ్వియస్లీ వైసీపీ. కానీ ఒక్కటే ఏంటంటే జాబ్ ఒక్కటే కానీ పేదోడు బతకాలంటే వాళ్ళే రావాలి. జాబ్ ఒక్కటి వదిలితే నిరుద్యోగం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఇప్పుడు మేము అక్కడ నుండి ఇక్కడికి ఎలా వస్తున్నాం? అక్కడ జాబ్స్ లేకే కదా. అదొక్కటి ఉంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. అదే జాబ్సే మాకు కావాల్సింది. అంటే ఇప్పటి వరకు మరి ఎందుకు జాబ్స్ రిలీజ్ చేయకుండా ఉన్నారు వైఎస్ జగన్ గారు? ఎంతవరకు అంటే అది మరి మనకి అంతకు ఐడియా లేదు కానీ మ్యాక్సిమం జాబ్ ఒక్కటే రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. అంటే యూత్ సపోర్ట్ వల్లనే గెలిచారు కదా. సో ఇప్పుడు ఆ యూత్కి సపోర్టింగ్ లేకుండా పోతుంది. అదే చెప్పాడు, మరి వదులుతారని చూస్తున్నాము. జాబ్స్ వదిలితేనే నెక్స్ట్ టైం అనేది బెటర్. మా ఒపీనియన్ అదే. అది జాబ్స్ మెయిన్. ఓకే, ఇప్పుడు టీడీపీ వైఎస్ మన జనసేన పార్టీ ఇవి రెండు ఏకమై ఒకవేళ వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఇవ్వచ్చా అన్న? ఒక మాట చెప్పనా, నేను పక్కా పవన్ కళ్యాణ్. ఒక సినిమాకి నా ఖర్చు 5,000 రూపాయలు పెడతా. సినిమాకి చెబుతున్నా. సినిమా ప్రకారంగా వస్తాడేమో కానీ రాజకీయంగా అయితే రాడు. ఎందుకని వాళ్ళిద్దరు కాదు, వాళ్ళని ఇంకో 10 మంది కలుపుకోమని. 10 కాదు 20 కలుపుకోండి పక్క. అదే ఇదే వైసీపీ మళ్ళీ వస్తుందని అంటున్నారు. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ చూసుకుంటే మొన్న జరిగిన ఇష్యూస్, వైజాగ్లో జరిగిన ఇష్యూస్ వల్ల దీనికి కానీ పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ, అంతే సపోర్టింగ్ ఎక్కువ వచ్చింది కదా జనాల తరఫు నుంచి. ఫ్యాన్స్ వస్తారు. మొన్న గుంటూరులో జరిగింది మంగళగిరి ఆఫీసు. మేము ప్రతి ఒక్క మీటింగ్ పోతాం పవన్ కళ్యాణ్. వేరే ఆయన దగ్గరికి వెళ్ళాం డైరెక్ట్గా వెళ్ళిపోయినా ఆడే లంచ్లు పోతాం హైదరాబాద్. అభిమానం ప్రకారంగా ఇది పడతాయి అన్న. ఓట్స్ అనేది నథింగ్. అది పక్కా చదువుతున్నాం కదా. కుర్రాలు ఎగురుతాం. ఓటుకి ఆడకి వెళ్ళంగానే బ్యాలెట్ బాక్స్కి వెళ్ళంగానే కాదు. బ్యాలెట్ బాక్స్ వెళ్ళంగానే వైసీపీకి ఓటు పడుతుంది. వైసీపీ ఇప్పుడు నువ్వు టీడీపీ ఉంటావు. బట్ ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. అంటే స్వార్థం లేకుండా చూసుకుంటున్నాడు. ప్రజెంట్ ఆయన జేబుల నుంచి డబ్బులు పెడుతున్నాడు. సో వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకుంటే ఎలాంటి మనీ లేదు. సో అలా అని చెప్పేసి చాలామంది అంటారు. అంటే వృద్ధుల దగ్గర నుంచి యూత్ వరకు కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు కదా. దాని మీద అదే అలా వ్యక్తిగతంగా నెంబర్ 1 నేను. పార్టీ పరంగా కష్టం. అంటే జనాలకు దగ్గరైంది జగన్మోహన్ రెడ్డి, ఇంకా పవన్ కళ్యాణ్ కాలేదు. మధ్యలోకి వచ్చి ఆయన పేదవాడితో మాట్లాడు కాబట్టి ఆయనే వస్తాడు పక్క. ఈయన ఇంకా జనాలు రావాలి. ఇప్పుడు ఏంటంటే గుంటూరు, బాపట్ల, తెనాలి అట్ట కొడుతున్నాడు. ఆయన అట్ట కాదు, పల్లి తిరిగిండు. పల్లి వచ్చాడు, గడప దొక్కాడు కాబట్టి వచ్చాడు. అది సిటీస్ కాదు కదా కవరప్ చేయాల్సింది. మనం నలుగురిలో కొడిస్తే ప్రతి గడపగా కొడితే క్యాండిడేట్స్ మీరన్న క్యాండిడేట్ ఉండాలి. ఎమ్మెల్యే అది ఎమ్మెల్యే అసలు ఒక మాట చెప్పమంటారా? ఎమ్మెల్యే చూసి ఇట్లా డైరెక్ట్గా జగన్ చూసేస్తున్నాం మేము. మా ఎమ్మెల్యే సంబంధం లేదు. డైరెక్ట్గా ఇక వీళ్ళ మధ్యలో కానీ ఏముంది కానీ జగనే మాకు. అది జాబ్స్ ఒకటే. ఆ జాబ్స్ ఒకటి వదిలితే మాకు హ్యాపీ. అది సో ఇప్పుడు ఏంటి అంటే క్యాండిడేట్స్ ఎవరు లేరు అంటున్నారు జనసేన పార్టీలో. ఎమ్మెల్యేగా కూడా చేయడానికి క్యాండిడేట్స్ ఎవరు? గట్టి క్యాండిడేట్లు ఉంటే మ్యాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ టైం రావచ్చు. ఇదా రాబోయినా క్యాండిడేట్ ప్రతి ఒక్క ఏం లేదన్న. ఈ రోజుల్లో నువ్వు డబ్బులు ఇచ్చింది కాదు, మనిషి పలకరింపాలి. పలకరింపు మెయిన్ కదా. మనిషి నలుగురితో కలిసిపోతే ఆ నాయకుడు నెక్స్ట్ టైం చేస్తాడంటే ఓకే గుర్తారేగా మెజార్టీ ఫుల్గా వస్తుంది. అది ఒకవేళ అప్పటి వరకు జనసేననే మంచి ఫామ్లో ఉందనుకో, అప్పుడు మీ సపోర్ట్? మా సపోర్టా మాది మాట చెప్పాలంటే మా డాడీ కౌన్సిలర్ పక్కా. మరి ఇంకెలా ఇద్దరు అది ఆబ్వియస్ నా అభిమానం ఉండిద్ది, బయట చెప్పుకోలేను. అది మ్యాక్సిమం చూస్తే ఎవడు మంచిగా తాగికే అది పక్క. వస్తే నెక్స్ట్ టైం కాదు నెక్స్ట్ టైం మారుతాడేమో. ఇలాగ పొత్తులు పెట్టుకోకుండా సింగిల్గా నిలబడితే పవన్ కళ్యాణ్ పక్క. అంటే టీడీపీతో పొత్తు కలపకుండా సింగిల్గా పోటీ చేస్తే పక్క రావచ్చు అని మీ ఉద్దేశం? కొంచెం అసెంబ్లీకి పోతాడు, నెక్స్ట్ టైం సీఎం అయిపోతాడు మ్యాక్సిమం. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటే జగన్కి చెప్తారా, పవన్ కళ్యాణ్ చెప్తారా? రెడ్డి ఏం చెప్పట పక్క వైసీపీ అన్న. నెక్స్ట్ టైం మాత్రం జగన్ అన్న. ఒకటే గుర్తుపెట్టుకుని అన్న, ఎవరో చూసే వాళ్ళు ఉంటాయి అన్న. కొంచెం ఆంధ్ర వాళ్ళు మ్యాక్సిమం హైదరాబాద్ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. కాబట్టి మాకు జాబ్స్ ఒకటి మెయిన్. ఆ జాబ్స్ వదిలితే పక్కా చదువుతున్నారు కదా. నెక్స్ట్ సీఎం అని ఎవరైనా మంచి ఇస్తేనే కదా. జాబ్సే కదా ఈ రోజుల్లో నిరుద్యోగం. మనకి డెవలప్మెంట్ లాగే అందరూ ఎక్కడో ఛార్జీ పెట్టుకొని దూరం వచ్చి తిరుగుతున్నాము. అది మ్యాక్సిమం నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ జగన్ అన్న. ఆబ్వియస్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, థ్యాంక్ యూ.